చెట్లు తీస్తున్నాం ఇన్ని చెట్లకు పలానూరులో మేము 100 ఎకరాలు ఇస్తున్నాం అంటే అప్పుడు ల్యాండ్ తీసుకుంటే ఓకేనా? ఎప్పుడు రిహాబిలిటేట్ చేసి పర్మిషన్ తోటి చెట్లు ఇవన్నీ అదే తప్పైనే కదా ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ భూమి ఎడికెళ్ళి వచ్చింది, అదే ఈ భూమి ఎడికెళ్ళి వచ్చింది. అప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటే తప్పనే కదా చెట్లు నరకడానికి. మీరు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు నేను పర్యావరణ రక్షణ కూడా అవసరం అని చెప్తున్నాను. ఎంపీ గారు నేను కాదనట్లేదు, పర్యావరణానికి పర్మిషన్ తీసుకుంటే బాగుండేది అని అన్నారు మీరు, నిజమే, నేను కాదనట్లేదు. ఒకవేళ పర్మిషన్ తీసుకొని నరికేసి ఉంటే ల్యాండ్ తీసుకున్న అభ్యంతరం లేకుండా అనేది అప్పుడు ల్యాండ్ పంచాయతీ వచ్చింది. రైట్, ఓకే, అది అప్పుడు అది వస్తుంది, ఇప్పుడు ఇది వస్తుంది. రైట్, ఓకే, రైట్, అది అక్కడ పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ గారి అంశం తీసుకుందాం. కేటీఆర్ గారు ఇది పెద్ద స్కామ్ అంటున్నారు. ఇది ల్యాండ్ 400 ఎకరాలు కాదు, దీని వెనక చాలా పెద్ద స్కామ్ ఉంది. ఇది రేవంత్ రెడ్డి అండ్ బీజేపీకి చెందిన ఒక ఎంపీ, మరి అది రఘునందన లేకపోతే ఇంకో ఎంపీ నాకు తెలియదు, ఆయన పేరు చెప్పలే, బీజేపీ ఎంపీ అన్నారు. 8 మంది ఎంపీలో ఏ ఎంపీనో నాకు తెలియదు. రైట్, మరి అది మిమ్మల్ని ఇద్దరిని కలిపారు దీని మీద. ఇప్పుడు కేటీఆర్ గారికి మాట్లాడడానికి అంశాలు ఏం లేవు. వాళ్ళు ఎంత చేసినా ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తలేరు. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అన్న, 1.5 క్రితం దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా. ఎందుకు మరి సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎందుకు చేయలేదు మీరు? ఫెన్సింగ్ ఎందుకు చేయలే? కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలే? ఎందుకు ఒక్కసారి ఉస్మానియాకి ఎందుకోలేదు? అసలు వీళ్ళకి యూనివర్సిటీల మీద ప్రేమేడు ఉందన్న. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఉస్మానియా యూనివర్సిటీ కెనడా పోయినరా అన్న 10 ఏళ్ళ సారు పోలే, యువరాజు పోలే, మా చెల్లె పోలే, ఇలా జ్యోతిరావు పూలే బొమ్మ వేయటమని తిరుగుతున్న మా చెల్లె యూనివర్సిటీకి ఒక్కరోజు రాలే, 6 అడుగులు ఉన్నాయని రాలే, ఎవరు వచ్చిర్రే? అలా ఉస్మానియా యూనివర్సిటీ ఇవన్నీ నువ్వు సమర్థించే కార్యక్రమాలే మాట్లాడుతున్నాడు రఘునందన్ రావు, వాస్తవాలు మాట్లాడుతున్నాడు. నీకు వ్యక్తుల మీద ప్రేమ ఉంటే సమర్థించుకో. నేను ఏమంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం ఒక కొత్త హాస్టల్ బంగ్లా కట్టిరా అన్న. వాళ్ళు చెప్తారు పెద్ద పెద్దవి కడతాం మేము, అదేంది టీమ్స్ కట్టినాం, ఒక్కొక్క దవాఖాన 1500 కోట్లు పెట్టినామో అన్నారు. ఒక 1500 కోట్లు యూనివర్సిటీకి ఇచ్చి బంగ్లాలు కట్టిరా అన్న. బి హాస్టల్ ఎట్లుంది చూడు, ఒక్కసారి హాస్టల్ల పరిస్థితి చూడు అన్న, యూనివర్సిటీ పరిస్థితి చూడు. గొప్ప గొప్ప మేధావుల్ని తయారు చేసిన ఉస్మానియా యూనివర్సిటీకి మీ 10 ఏళ్ల టెన్యూర్లో అన్న 10 ఏళ్ల టెన్యూర్లో ఎన్నడన్నా 10 కోట్లు ఇచ్చి కొత్త బంగ్లా కడదాం రాండ్రి విద్యార్థులు మీ సమస్యలు ఏమున్నాయని ఎన్నడన్నా యూనివర్సిటీకి పోయినరా అన్న? ఆ యూనివర్సిటీకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు. 10 ఏళ్లలో వీళ్ళకి విద్య పట్ల ఉన్నటువంటి అంశం కేటీఆర్ గారికి విద్య పట్ల ఉంది. సరే సెంట్రల్ యూనివర్సిటీ నీది కాదు కేంద్రాన్ని అనుకుని వదిలేసినాం అనుకుందాం. ఈ గడ్డ మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లల మీద జరిగిన లాఠీ చార్జ్ తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం గుండెని మలిచింది. దాన్ని ఒక మేళవింపుగా చేసుకుని అందరు ఉద్యమంలోకి వచ్చిర్రు. ఏడురన్నా గా యూనివర్సిటీని పట్టించుకోవాలి, వీళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ ఏం పట్టించుకుంటారు? కమింగ్ టు ద పాయింట్, బీజేపీ ఎంపీలు ఉన్నారు, 48 గంటలు అన్నారు, అన్న దాంట్లో 32 గంటలు అయిపోయినాయి. రేపు 32 గంటలు అయిపోయినాయి. ఎదురు చూద్దాం. ఒకవేళ నిజంగా మా ఎంపీలు అయితే నాకున్నటువంటి అవగాహన మేరకు మా ఎంపీలు ఎవరు కూడా అట్లాంటి పని చేశారని నేను అనుకుంటలేను. ఓకే, రేపు ఏమైనా ఆధారాలు తెస్తే ఆ ఎంపీ గారు వస్తారు, మేము వస్తాం, అందరం వస్తాం తప్పకుండా. ఐఎమ్ కాన్ఫిడెంట్ బట్టగాల్చి మీద వారేసిరు తప్పితే అక్కడ ఏముందని అయితే నేను అనుకో. ఒకవేళ ఆయన రేపు ప్రెస్ మీట్ పెట్టి పేరు కూడా చెప్పినాడు అనుకోండి, ఇగో ఇది గెజిట్, ఇది పలానా ఆర్డర్. 8 మంది ఎంపీలు ఉన్నారండి, 8 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఎంపీలు. ఎవరి పేరు చెప్పినా అందరం వస్తాం కలిసి కట్టు. మీరు అందరూ వస్తారు కానీ బీజేపీ సంగతి నాకు తెలియదు కానీ వస్తారు, అందరు వస్తారు. కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్పాడు అని అంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ ఎంపీ గారి మీదే ఉంటుంది, నాకేం సంబంధం లేదని. రైట్, లేదా మీ 8 మంది కలిసి ప్రూవ్ చేయాలి, మా వాడికి సంబంధం లేదు. నోటీస్ ఇస్తాం కదా, ఇస్తారులే. డైరెక్ట్ సంతోషిని రంగంలో రాగిన పరిస్థితి కదా అప్పుడు ఎమ్మెల్యేల దీంట్లో. అధికారం ఉందని అహంకారంతో కళ్ళు మూసుకొని పోయి విర్రవేగితే ఏం జరిగిందో చూసిర్రు. ఓకేనా అన్న? అందుకని సంయమనం పాటించాలి. బురద